హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ కొంచెం మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను బికాస్ మీ అందరికీ తెలుసు నేను అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాను. సో ఇవాళ ల్యాప్టాప్ నుంచి చేయడం కుదరదు. అండ్ ఇవాళ మీరు వాయిస్ పైన ఫోకస్ చేయండి అండ్ ఏదైతే మొబైల్లో ఉన్న చార్ట్స్ ఉన్నాయో దానిపైన ఫోకస్ చేయండి, ఓకేనా? సో సింపుల్ అండ్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని ముందు ఐడెంటిఫై చేసుకుందాం, ఓకేనా? సో ఇది మనకి ఫ్రైడే రోజు మార్కెట్ ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అక్కడ ఆల్గో లెవెల్స్ నుంచి మీరు చూసారనుకోండి, ప్రైస్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసి మనం కంటిన్యూస్లీ దాని కిందనే ఉండే. కాకపోతే మీరు చూసినట్టయితే నేను లాస్ట్ ట్రేడింగ్ ఏదైతే అనాలిసిస్ చేసామో లాస్ట్ సెషన్ అనాలిసిస్ చేసినప్పుడు క్లియర్లీ చెప్పాను 25,700 to 750 లెవెల్లో ఏదైతే గ్యాప్ ఉండేనో ఆ గ్యాప్ అనేది సపోర్ట్ లేక కూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 25,800 to 25,700 స్టిల్ ఇంకా కూడా మంచి సపోర్ట్ లెవెల్. మార్కెట్ డౌన్ సైడ్ బేరిష్ రావాలంటే 25,700 కిందికి వస్తేనే ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ మీరు ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకి బౌన్స్ వచ్చింది. ఎందుకంటే బీఆర్ ఎలక్షన్ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో అది కొంచెం పాజిటివ్గా రావడం వల్ల మనకి 3 PM మనకు ఒక స్పైక్ వచ్చింది. ఓకే, మళ్ళీ మార్కెట్ వచ్చేసి అప్ సైడ్ 25,900 పైన క్లోజ్ చేసింది. సో యాజ్ ఆఫ్ నో మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో ఇంకా కూడా పాజిటివ్లోనే ఉంది. ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ ఆఫ్ చేస్తాను. దాని తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ సెలెక్ట్ అవ్వలేదు, 1 minute సెలెక్ట్ అవుతుంది ఇది. రైట్, ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనకి 2 రివర్సల్ క్యాండిల్స్ వచ్చాయి కదా. సో 2 రివర్సల్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ దాని కిందికైతే లో చేసింది, బట్ మార్కెట్ దాని కింద క్లోజ్ చేయలేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్యాండిల్లో మీరు అబ్జర్వ్ చేయండి, మార్కెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ఓపెనింగ్ ఉండేనో ఆ క్యాండిల్ ఒక హైస్ దగ్గర మార్కెట్ అంటే ఆ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ఓపెనింగ్ అయిందో ఆ లెవెల్స్ దగ్గరలో ప్రైస్ అనేది క్లోజ్ చేసింది. స్టిల్ మార్కెట్ అనేది పాజిటివ్ సెంటిమెంట్తోనే ఉంది. అండ్ మీరు 1 hour టైం ఫ్రేమ్ చూసారనుకోండి, 1 hour టైం ఫ్రేమ్లో క్లియర్లీ మనకు కనిపిస్తుంది. సో నేను ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ పెడతాను. సో 1 hour టైం ఫ్రేమ్ ఇది. సో నిఫ్టీది. సో నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ పాయింట్లో గ్యాప్ ఉంది. ఏదైతే నేను మూవ్ చేస్తున్నాను కదా సార్, ఈ పాయింట్లో గ్యాప్ ఉండే ఆ గ్యాప్ నుంచే మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు ప్రైస్ అనేది ఈ లెవెల్స్లో క్లోజ్ చేసింది. అప్ సైడ్లో 26,000 లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ 25,950 రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో 25,800 లెవెల్ అండ్ ఇంకా మీకు చూసినట్టయితే 25,700 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ప్రైస్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టి చూపించాను అనుకోండి, మీకు క్లియర్లీ మీకు కనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఏదైతే మార్కెట్ ఒక హైస్ ఉండేనో దానిపైన మార్కెట్ క్లోజ్ చేసింది. అండ్ దానికన్నా ముందు వీక్ ఏదైతే మార్కెట్లో ఓపెనింగ్ ఉందో ఆ లెవెల్స్ పైన ఉంది. దానికన్నా ముందు ఏదైతే క్యాండిల్ ఉందో దాని క్యాండిల్ ఒక ఓపెనింగ్ అండ్ క్లోజ్ కన్నా పైన మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ని పాజిటివ్గా అయితే చూడొచ్చు నిఫ్టీని. అండ్ నిఫ్టీ ఇక్కడ 25,700 అండ్ 25,800 స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ మార్కెట్ డిప్ ఆన్ బై చేయొచ్చు. అండ్ అప్ సైడ్ 26,000 to 26,100 నెక్స్ట్ టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే మనకి ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఇక్కడ 25,650 ఆర్ 25,600 2 మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ అవ్వచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయ్యింది. ఆ జోన్ వచ్చేసి 25,650 లెవెల్ అండ్ 25,600 లెవెల్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉంటేనే బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడొచ్చు. అండ్ నిఫ్టీ 26,000 to 26,100 నెక్స్ట్ టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే 3 weeks ఏదైతే ఉందో హైస్ ఆల్మోస్ట్ 2 weeks హైస్ పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యింది. అండ్ ఇక్కడ క్లోజింగ్ కూడా అయింది. ఇక్కడ మీరు చూడండి స్ట్రాంగ్లీ ఒక బులిష్ క్యాండిల్ మీకు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ మంచి స్ట్రెంత్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నాం అనుకోండి బ్యాంక్ నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్ మనం పెట్టుకున్నా సరే బ్యాంక్ నిఫ్టీలో క్లియర్లీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే యాజ్ ఆఫ్ నో ఆల్ టైమ్ హైస్ దగ్గర రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్స్ దగ్గర ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫర్దర్
అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. ఓకే, ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ పెట్టుకుందాం అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్లీ ఈ లెవెల్లో అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి 58,600 అండ్ ఆ లెవెల్ 58,650 లెవెల్. సో మార్కెట్ 58,600 650 లెవెల్స్ పైన ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్కి బేరిష్ ఎప్పుడు అవుతుంది అంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది కదా, ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ ఉంటుంది. అది 58,000 అండ్ 58,200 కిందికి ఉంటే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. ఇక్కడ మనం సెన్సెక్స్ చూసుకుందాం. సెన్సెక్స్ 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా మీరు చూసారనుకోండి, సేమ్ మనకి నిఫ్టీ లాగానే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే గ్యాప్ ఉండేనో ఈ గ్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ గ్యాప్ మార్కెట్ టెస్ట్ చేసింది అండ్ హోల్డ్ చేసింది అండ్ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో, సో మనకి ఫ్రైడే క్లోజింగ్ అయిన హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన మార్కెట్ స్టేబుల్గా ఉందనుకోండి, నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి దగ్గరలో 84,800 to 850 లెవెల్ ఉంది. ఆ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అప్ సైడ్ 85,000 to 85,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెన్సెక్స్లో బేరిష్ అవ్వాలంటే సెన్సెక్స్ 84,000 కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూడండి 84,000 లెవెల్ మంచి సపోర్ట్ ఉంది అండ్ 84,500 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్, 250 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. మార్కెట్ డిప్ వచ్చి 84,250 లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ప్లాన్ చేయాలంటే 84,000 కింద బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. అండ్ నిఫ్టీలో వచ్చేసి నిఫ్టీ ఆల్రెడీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీకు. నిఫ్టీ వచ్చేసి మనం చూసినట్టయితే సో నిఫ్టీలో మార్కెట్ అట్లీస్ట్ మార్కెట్ 25,650 కిందికి వస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేరిష్. యాజ్ ఆఫ్ నో మార్కెట్ బులిష్ స్ట్రెంత్లో ఉంది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవాళ అడ్జస్ట్ చేసుకోండి, చిన్న వీడియో ఏదైతే మొబైల్ నుంచి మీకు అర్థం చేయడానికి ట్రై చేశాను. నెక్స్ట్ రేపు ఈవినింగ్ నుంచి మళ్ళీ సేమ్ మళ్ళీ ల్యాప్టాప్ నుంచి రికార్డ్ చేసి ప్రాపర్గా మీకు అర్థమయ్యేటట్టయితే చేస్తాను. ఓకే, సో ఎఫర్ట్స్ కోసం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.